హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మసాలా ఉప్మా తయారీ విధానం. ముందుగా కడాయి తీసుకొని అందులో గీ యాడ్ చేసుకొని 2 గ్లాసుల ఉప్మా రవ్వను తీసుకోవాలి. ఈ ఉప్మా రవ్వను కలుపుతూ అడుగు మాడిపోకుండా చూసుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఈ రవ్వను కలుపుతూ ఉండాలి. ఫైనల్గా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత దానిని సపరేట్గా ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ అదే కడాయిలో గీ యాడ్ చేసుకొని హాఫ్ గ్లాస్ సేమియాను వేసుకోవాలి. ఈ హాఫ్ గ్లాస్ సేమియా కూడా గోల్డెన్ బ్రౌన్ వచ్చినంత వరకు వేయించి దానిని కూడా అదే ప్లేట్లో తీసుకోవాలి. దీనికి కావలసిన వెజిటేబుల్స్ ఆనియన్, మిర్చి, గ్రీన్ పీస్, క్యారెట్, పొటాటో, బీన్స్ అండ్ కరివేపాకు. అదే కడాయిలో మళ్ళీ 5 స్పూన్ల ఆయిల్ని వేసుకొని ఈ ఆయిల్ వేడైన తరువాత జీడిపప్పును వేసుకోవాలి. తరువాత శనగపప్పు, పల్లీలు వేసి మూడింటిని బాగా వేయించాలి. ఇవి వేగాక కొంచెం ఆనియన్స్, చిన్నగా తరిగిన ఆనియన్స్ను వేసుకొని చిల్లీని స్లైసెస్గా కట్ చేసి దానిలో వేసుకోవాలి. ఎందుకంటే బీన్స్, చిల్లీ సేమ్ కలర్ కాబట్టి వీటిని నిలువుగా కట్ చేసుకోవాలి. తర్వాత మిగిలిన వెజిటేబుల్స్ అన్నీ వేసుకొని కలుపుకోవాలి. తర్వాత జీరా, ఆవాలు వేసుకొని జింజర్ గార్లిక్ పేస్టు, పసుపు, ఉప్పు వేసుకొని కలిపి మూత పెట్టాలి. ఈ మూత పెట్టి 10 మినిట్స్ అయ్యాక మూత ఓపెన్ చేసి చూస్తే మనకి వెజిటేబుల్ ఎంత కుక్ అయిందో తెలుస్తుంది. కొంచెం ఉప్పు వేసుకున్నాం, ఎందుకంటే వెజిటేబుల్స్ మెత్తగా మగ్గడం కోసం. తర్వాత మూత తీసి చూస్తే వెజిటేబుల్స్ కొంచెం కుక్ అయ్యాయి. మరలా మనం మూత పెట్టుకొని కొంచెం సేపు అయ్యాక మూత తీసి చూడాలి. మూత తీసి చూస్తే మొత్తం వెజిటేబుల్స్ బాగా కుక్ అయింది. ఈ కుక్ అయిన వెజిటేబుల్స్లో మనం 3 చిన్న టమాటోలను తీసుకొని చిన్నగా కట్ చేసి కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత మసాలా ఉప్మాలో కొంచెం మసాలా యాడ్ చేస్తే టేస్ట్ బాగుంటుంది. ఈ మసాలా యాడ్ చేసిన తర్వాత మళ్ళీ కలిపి మూత పెట్టాలి. ఇదే టైంలో 2.5 గ్లాసుల రవ్వ సేమియాకు 5 గ్లాసుల వాటర్ను తీసుకోవాలి. దానిని బాగా బాయిల్ చేయాలి. ఇలా బాయిల్ చేస్తున్న టైంలో ఈ టమాటాలు మెత్తగా కుక్ అయ్యాయి. ఈ మెత్తగా కుక్ అయిన ఈ టమాటో వెజిటేబుల్స్లో మనం ఈ బాయిల్ అయిన వాటర్ను యాడ్ చేయాలి. ఈ టైంలో మనకి ఉప్పు సరిపోకపోతే టేస్ట్ చేసి యాడ్ చేసుకోవచ్చు. ఈ వాటర్ కొంచెం సాల్టీగా ఉండాలి, ఎందుకంటే రవ్వ యాడ్ చేసినప్పుడు ఆ సాల్ట్ అబ్జర్బ్ చేసుకుంటుంది. ఇలా చేసిన తర్వాత రవ్వను ఈ బాయిల్ అవుతున్న వాటర్లో ఉండలు లేకుండా కలుపుతూ వేయాలి. ఇలా మొత్తం మిక్స్ అయిన తర్వాత మనం దానిని మూత పెట్టి ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉంచాలి. ఒకసారి ఓపెన్ చేసి చూస్తే ఆల్మోస్ట్ ఉప్మా కుక్ అయినట్టే. దానిని పైన కిందన కలుపుతూ ఉంచుతూ ఫైనల్గా మనం గీ యాడ్ చేసుకోవాలి. అంతే, వేడి వేడి ఉప్మా రెడీ అయినట్టే. ఈ ఉప్మా కిడ్స్ కూడా చాలా ఇష్టంగా తింటారు. దిస్ ఈజ్ సింపుల్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ. దీనిని మనం ఆవకాయతో తింటే అద్భుతంగా ఉంటుంది. లెట్స్ ట్రై దిస్ రెసిపీ. లైక్ చేయండి. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.